తెలంగాణలో ఆషాఢం బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నారు. రేపు రథోత్సవం జరగనుంది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బల్కంపేట పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. వీళ్ళంతా లోపలి ఎవరు పోయినంతా ఇటు పంపించే ఉండే మరింత సమాచారం మా ప్రతినిధి శ్రావణి అందిస్తారు. మాసంలో వచ్చే మంగళవారంలో బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఏర్పాట్ల విషయానికి వస్తే చూస్తున్నారు కదా, ఉదయం నుండే అమ్మవారి కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. సో ప్రెసెంట్ మనకి ఎండోమెంట్ కమిషనర్ అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సార్ ఈసారి? అన్ని ఏర్పాట్లు బల్కంపేట అమ్మవారు జగజ్జనని వారి కళ్యాణ ఏర్పాట్లన్నీ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. దాదాపు 15 రోజుల నుంచి ఏర్పాట్లన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం మేరకు సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగద్దనటువంటి దిశానిర్దేశం మేరకు చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్య గారు కూడా దేవాదాయ సిబ్బందిని ఇతర సిబ్బందిని సమన్వయపరుస్తూ ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడంతో మంచి ఏర్పాట్లు జరిగాయి. పోలీస్ శాఖ కూడా 700 మందితోటి అడిషనల్ కమిషనర్ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ గారు, డీసీపీ రమణారెడ్డి గారు, సిపి గారి యొక్క డైరెక్షన్లో పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. చూస్తున్నాం, ఇప్పుడు చాలా హ్యాపీగా బ్యారికేడ్స్ నడుమ సాఫీగా దర్శనాలకు వెళ్తున్నారు. విఐపీలకి సామాన్య భక్తులకు ఏ విధమైనటువంటి క్రిస్ క్రాస్ కాకుండా ఆ రూట్ ఎప్పుడు కూడా ఆగకుండా సామాన్య భక్తులు కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నటువంటి ఏర్పాట్లు జరిగాయి. అదేవిధంగా కళ్యాణానికి దాతలు కావచ్చు, కళ్యాణ టికెట్లు కొన్న వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయం అవుతుంది. ఆల్రెడీ అమ్మవారి ఆశీస్సులు లభిస్తున్నాయి, మనకి ఆల్రెడీ చినుకులు పడుతున్నాయి. ఎల్లుని అమ్మవారు తరిమి కొట్టే విధంగా ఈ బల్కంపేట అమ్మవారి కళ్యాణం జరగనున్నది. అందరూ కూడా మంచి వర్షాలు రావాలని చెప్పి ఆ జగజ్జనని కోరుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాం. ఇది చాలా దివ్యమైనటువంటి అనుభూతి. కమిషనర్గా 2024లో నా యొక్క దాంట్లో జరగడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అమ్మవారు అవకాశం ఇచ్చారు. ఈ సంవత్సరంలో ఇంకా అద్భుతమైన ఏర్పాట్లతోటి ఈ యొక్క కళ్యాణ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూస్తున్నాం, ఇదివరకు ఇది మొత్తం షీట్స్ తోటి రెయిన్ ప్రూఫ్ లేదు. వర్షం పడ్డా కానీ ఎక్కడా భక్తులకు కానీ కళ్యాణానికి కానీ ఇబ్బంది లేకుండా మొత్తం కూడా రెయిన్ ప్రూఫ్ టెంట్స్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అమ్మవారి కళ్యాణానికి అయితే ముస్తాబ్ అయిపోయిందని చెప్పొచ్చు. 11:51 శుభముహూర్తం ఉంది. సో ఇక్కడ ఎటువంటి వర్షం వచ్చినా కూడా నార్మల్ పబ్లిక్కి వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది. సో మనం వెనుక కూడా చూసుకున్నట్లయితే పెళ్లికి అంటే అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన గాజులు కానీ, కలశం కానీ, అలాగే ఇక్కడ పట్టు వస్త్రాలు కానీ, ఇప్పుడు మినిస్టర్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుండి ఆ స్వామి వారికి అలాగే అమ్మవారి కళ్యాణ మహోత్సవాన్ని దగ్గరికి వెళ్ళడానికి విఐపి రూట్స్ అలాగే నార్మల్ క్యూ లైన్స్ కూడా వచ్చే భక్తులందరికీ కూడా మంచి దర్శనం జరగాలి, అమ్మవారి కృప అందరి మీద ఉండాలని చెప్పేసి ఈఓ గారు చెప్పడం అయితే జరిగింది. సో ఈ కమిషనర్ కూడా ప్రతి ఒక్కటి కూడా పరిశీలిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా పరిస్థితి చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే స్టార్ట్ అవబోతోంది. ఓవర్ టు స్టూడియో.